దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. ప్రియులారా, లోకంలో రకరకాల జ్ఞానాలు ఉన్నాయి. శాస్త్రజ్ఞానం, తత్వజ్ఞానం, లోకజ్ఞానం. అయితే ఈ జ్ఞానాలేవి మానవుణ్ణి రక్షించలేవు, కానీ మానవునికి వినాశనకరమైన పరిస్థితులనే కలుగజేశాయి. కానీ నిజమైన జ్ఞానం ఒకటి ఉంది, అది దైవ జ్ఞానం. ఇది మానవునికి ఎలా వస్తుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఇటువంటి దైవికమైన జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం మానవునికి వస్తుంది. ఆ దైవికమైన జ్ఞానమే మానవుణ్ణి రక్షిస్తుంది. అందుకే ప్రసంగి అంటాడు, జ్ఞానము ఆశ్రయాస్పదము. దైవికమైన జ్ఞానాన్ని పొందినవాడు రక్షింపబడతాడు అని. ఆలోచిద్దాం. God bless you all.